తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. హీరో విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ తాజాగా ఆయనకు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు 80 సీట్లు ఇస్తామని కీలక ఆఫర్ ఇచ్చిందని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు బీజేపీతో పొత్తును పలుమార్లు తిరస్కరిస్తూ వస్తున్న విజయ్ ఈ ఆఫర్పై స్పందించాల్సి ఉందని చెబుతున్నారు. అంతలోనే బీజేపీ మిత్రపక్షం విజయ్ అంటే అస్సలు పడని అన్నాడీఎంకే కాషాయ పార్టీకి షాక్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తేల్చి చెప్పేశారు. అయితే బీజేపీ అన్నాడీఎంకే కూటమిలోకి విజయ్ను ఆహ్వానిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. దీంతో విజయ్కు డిప్యూటీ సీఎం ప్లస్ 80 ఎమ్మెల్యేలని బీజేపీ ఆఫర్ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది. టీవీకే ఎన్డీఏలో చేరుతుందా లేదా అని పళనిస్వామిని మీడియా ప్రశ్నిస్తే తాను ఇప్పటికే స్పష్టంగా చెప్పానని, ఇప్పటి వరకు తాము టీవీకేతో చర్చలు జరపలేదని తేల్చేశారు. అటువంటప్పుడు కూటమి ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు. ఇక కూటమి ఉంటుందని మీడియా అనవసరమైన వాదనను పెంచి పెద్దదిగా చూపుతుందని అన్నారు. ఏఐఏడీఎంకేకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, కూటమి కోసం తాము ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా సంస్థ చాణక్య నిర్వహించిన కార్యక్రమంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొంటూ పళనిస్వామి వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం. గుడ్ మార్నింగ్ గగన. తమిళనాడు రాజకీయాలు రసకందంగా మారాయని చెప్పవచ్చు. అంటే ప్రస్తుతం ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ సైతము తమిళనాడు రాజకీయాలకు ఇప్పటికే, తమిళనాడు ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. నిన్నటి నుండే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా ఉంటాయని చెప్పవచ్చు. దేశంలోనే తమిళనాడు రాజకీయాలు ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం తమ బలబలాలపై, అదేవిధంగా గెలుపుపై పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించాయని చెప్పవచ్చు. అయితే తాజాగా ప్రస్తుతము తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి అంశం ఏమిటంటే, ఇటీవల టీవీకే పార్టీని హీరో విజయ్ స్థాపించడం జరిగింది. అయితే ఈ పార్టీని ఏర్పాటు చేసిన సమయం నుండి ఇప్పటికే అన్ని పలు కార్యక్రమాలతో పాటు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తన పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఇప్పటికే విజయ్ పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాడని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వము టీవీకే పార్టీపై పూర్తి స్థాయి దృష్టి సారించిందని ప్రస్తుతం వార్తలు హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా ప్రస్తుతం మనం చెప్పాలని అనుకుంటే తమిళనాడులో ప్రస్తుతం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొత్తం 80 అసెంబ్లీ సీట్లు టీవీకేకు అందజేస్తామని, అదేవిధంగా టీవీకేకు ఇస్తామని, అదేవిధంగా తమ ఈ యొక్క ఏదైతే విజయ్కు పార్టీ గెలిస్తే పార్టీ అధికారంలోకి రాగానే విజయ్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నట్లు పూర్తి స్థాయిలో వార్తలు హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా ఈ వార్తలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే సోషల్ మీడియాలో కూడా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కు డిప్యూటీ సీఎం పదవి ఖరారు కాబోతుందన్నటువంటి వార్తలు సైతం వదంతుల్లో వ్యాపిస్తుండడంతో ఈ నేపథ్యంలో దీనిపై అన్నాడీఎంకే, ఏదైతే బీజేపీ మద్దతుతో ఉన్నటువంటి అన్నాడీఎంకే నేత పళనిస్వామి సైతం ఇప్పటికీ ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో టీవీకే పార్టీతో తాము ఎలాంటి మద్దతు కోరుకోవడం లేదని చెప్పడం జరుగుతుంది. కానీ బీజేపీ అధినాయకత్వం, అంటే ఏదైతే కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, అక్కడ బీజేపీ పార్టీ అధినాయకత్వము టీవీకే వైపు, అంటే విజయ్తో ఇప్పటికే సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్లు, ఒక డిప్యూటీ సీఎం దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిన్నటి నుంచి వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం
సైతము నిన్న ఓ తమిళ మీడియాతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు విజయ్తో మాట్లాడింది లేదు, ఏమీ లేదు, ఇటువంటి వార్తలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తనకు అర్థం కావడం లేదంటూ సైతం పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఎన్నికల ఆల్రెడీకి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వేళ ఇటువంటి అంటే ఏదైతే రాజకీయ రహస్య మంత్రాలు ఏవైనా సరే ఈ రెండు పార్టీల మధ్య టీవీకే బీజేపీ మధ్య జరుగుతున్నాయా అనేటటువంటి కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సింది. అయితే ఏదేమైనప్పటికీ బీజేపీ అంటే ఇప్పటికే మనకు డిఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని ఉంది, అదేవిధంగా అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకొని ఉంది. ఈ నేపథ్యంలో పళనిస్వామి సైతము తాజాగా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో టీవీకే వైపుకు బీజేపీ మొగ్గు చూపడం లేదు, అలాంటి కూటమి అంటే అలా కూటమిగా ఏర్పడి మేము తమిళనాడు ఎన్నికలకు పోయేది లేదని చెప్పేసి తెలిసి చెప్పడం జరిగింది. కానీ దీనిపై ఇప్పటి వరకు టీవీకే చీఫ్ విజయ్ ఒక క్లారిటీ కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వం అంటే 2 రోజులుగా వైరల్ అవుతున్నటువంటి వార్తల పట్ల బీజేపీ అగ్రనాయకత్వం సైతం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నారని చెప్పవచ్చు. అంటే దీన్ని బట్టి ఏదైనా సరే రహస్య మంతనాలు జరుగుతున్నాయా అనేటటువంటి కోణంలో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఒక క్లారిటీ నిన్ననే ఇచ్చారు. తమిళ మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదు, తాను ఇప్పటి వరకు విజయ్తో ఎలాంటి మంతనాలు కానీ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఇలాంటి వార్తలు అవాస్తవం అంటూ పవన్ కళ్యాణ్ సైతం కొట్టిపారేసినటువంటి పరిస్థితి. కానీ తమిళనాడు మాత్రం పలు కథనాలు సైతం వెల్లడవుతున్నాయి. టీవీకే విజయ్తో ఇప్పటికే బీజేపీ మంతనాలు జరుపుతుంది, 80 సీట్లు ఇస్తామని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవి ఖచ్చితంగా తాము విజయ్కు అందజేస్తామని చెప్పేసి ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్టు మనకు అందుతున్నటువంటి ఈ వదంతులతో వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ అంటే 2-3 రోజుల్లో దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ అంటే టీవీకే వైపు బీజేపీ మొగ్గు చూపుతుందా, లేకపోతే ఇవన్నీ వదంతులేనా, ఇదంతా కేవలము వాస్తవాలేనా అన్నది పూర్తి స్థాయిలో 2 రోజుల్లో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ తమిళనాడు రాజకీయం ప్రస్తుతం రసకందాయంగా మారిందని చెప్పవచ్చు. అంటే ఇటీవలనే మనం చూడవచ్చు పన్నీర్ సెల్వం అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పన్నీర్ సెల్వం సైతము ఇటీవల డిఎంకే ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరైతే స్టాలిన్ ఉన్నారో ఆయన సమక్షంలో డిఎంకేలో చేరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే దాదాపు మార్పులు చేర్పులు అంటే అన్ని పార్టీలు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకే అదేవిధంగా టీవీకే పార్టీలకు పూర్తి స్థాయి మార్పులు చేర్పులు ఉండేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ తన నెక్స్ట్ కూడా అంటే ఇప్పుడు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా ఎలాగైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటటువంటి కోణంలో పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. అయితే అన్నా డిఎంకే మధ్య జరుగుతున్నటువంటి పోరులో మధ్యన ఈ విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ ఉండడము దీంతో త్రిముఖ పోటీ ఇక్కడ తమిళనాట ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలా మనం చూసినట్లయితే రీసెంట్ గా విజయ్ అనేక ఆరోపణల్లో చిక్కుకొని ఉన్నారు. ఈ టైంలో రాజకీయంగా ఫోకస్ చేయలేకపోయి ఈ మాటలు ఈ అవాస్తవాలు బయటకు వస్తున్నట్లుగా మనం చూడొచ్చా? అదే కాకుండా నిన్న కూడా మనం చూడవచ్చు కరూర్ కేసుకు సంబంధించి సిబిఐ ఎదుట విజయ్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ హాజరు కావడం జరిగింది. 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ సాగింది. ఆ విచారణ అనంతరం ఓపెన్ టాప్ జీప్పై విజయ్ వస్తూ కూడా మనకు 2 చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ అభిమానులకు తాను అంతా సేఫ్, ఇక్కడ తనకు ఎలాంటి ఇబ్బందులు లేవు, తాను సేఫ్ అనే రీతిలో అక్కడ చేతులు ఊపుతూ అభిమానులకు అభివాదం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల విజయ్ సతీమణి సంగీత సైతం కోర్టులో కేసు వేయడం, తనకు విడాకులు ఇవ్వాలని కేసు వేయడం, అదేవిధంగా ఒక ప్రముఖ హీరోయిన్తో విజయ్కు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించినటువంటి విషయం కూడా మనం చూడవచ్చు. అంటే ఇలాంటి అన్ని ఇబ్బందులు అంటే దీనిపై కూడా పూర్తి స్థాయి విజయ్ క్లారిటీ అంటే నా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. అంటే మీరు వచ్చేటటువంటి ఇటువంటి వార్తలను ఎలాంటివి మీరు తనకు వ్యక్తిగత అంశాలను వ్యక్తిగత విషయాలను ఎవరు కానీ తన పార్టీ నాయకులు కార్యకర్తలు పరిగణలోకి తీసుకోవద్దు, వాటన్నిటినీ నేను ఎదుర్కొంటానని చెప్పేసి విజయ్ క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏదేమైనప్పటికీ ఎన్నికల సమీపించిన వేళ విజయ్ లక్ష్యంగా ఇటువంటి అంటే కామెంట్స్ రావడం, అదేవిధంగా ఇటువంటి విమర్శలు రావడం, అదేవిధంగా తన సతీమణి సంగీత వేసినటువంటి కోర్టులో వేసినటువంటి విడాకుల కేసు కానివ్వండి, అదేవిధంగా ఇప్పటికే కరూర్ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేసు కానివ్వండి, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని కానీ విజయ్ మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంటర్ అయినట్లు మనకు వార్తలు వినిపించడం, అదేవిధంగా ఏకంగా డిప్యూటీ సీఎం
పదవి ఇస్తామని బీజేపీ ఆశ చూపినట్లు, ఇప్పటికే విజయ్కి ఆశ చూపినట్లు వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది. అంటే ఎందుకనంటే ఇవి కేవలం మనము అంటే ప్రస్తుతము రాజకీయాలు ఎలా ఉంటాయంటే, రాజకీయాల్లో పూర్తి స్థాయి రహస్య మంతనాలు జరిగిన తర్వాతనే పూర్తిగా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత బయటికి పూర్తి స్థాయి విషయాలు బయలుదేరేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండు మూడు రోజుల్లో టీవీకే బీజేపీ ఏమన్నా మద్దతు, ఈ రెండింటి మధ్య పొత్తు కుదురుతుందా లేదా అనేది 2 రోజుల్లో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే టీవీకే బీజేపీ పొత్తు కింద కుదిరితే ఖచ్చితంగా పొత్తు కుదిరిన అనంతరం 2 పార్టీలు కింద ప్రకటిస్తే మాత్రం విజయ్కు డిప్యూటీ సీఎం పదవి ఖచ్చితంగా ఖాయమని మనం చెప్పుకోవచ్చు గగన. అయితే ఏమైనప్పటికీ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా సరే తన పార్టీని అధికారాన్ని చేజిక్కించుకోవడమే తన ముందున్నటువంటి లక్ష్యమని ఇప్పటికే విజయ్ క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీతో తాను పోరాడతానని, డిఎంకే పార్టీని ఎట్టి పరిస్థితులు తాను ఎదుర్కొంటానని, అదేవిధంగా తన రాజకీయ ప్రత్యర్థిగా అన్నా డిఎంకేను కూడా తాను భావిస్తున్నట్లు ఇప్పటికే విజయ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాను తమిళనాడులో రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు, ఏదైతే ఏప్రిల్ 23న జరగనున్నాయి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టీవీకే పార్టీ ఏదైతే తన బలాన్ని చూపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది గగన. సలాం, మనం చూసినట్లయితే అంటే విజయ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో కొంతకాలంగా ఆయన పైన పర్సనల్గా వ్యక్తిగతంగా ఆరోపణలు, అలాగే రాజకీయంగా రకరకాల ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అసలు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు? వాస్తవంగా చెప్పాలనంటే టీవీకే పార్టీ స్థాపించిన సమయం నుండి, అంటే ఏదైతే తన పార్టీని స్థాపించిన సమయం నుండి ఎక్కువగా విజయ్ సభలు సమావేశాలు నిర్వహిస్తూ నిరంతరం తన అభిమానులు అదేవిధంగా జనసమూహం మధ్యనే నిరంతరం ఉంటున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో సభలు సమావేశాలు నిర్వహించి వేలాదిగా వచ్చినటువంటి జనసందోహం మధ్య తొక్కిసలాట జరిగి చనిపోయినటువంటి ఘటనలు కూడా జరిగాయి. అదేవిధంగా విజయ్ ఎక్కడ ర్యాలీ చేపట్టినా సరే పెద్ద స్థాయిలో అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు కూడా వస్తున్నటువంటి దృశ్యాలను మనము సోషల్ మీడియాలో కూడా మనం చూడవచ్చు. అయితే దీన్ని బట్టి అంటే తమ పార్టీకి ర్యాలీలకు సభలకు వచ్చిన వారంతా ఓటు వేస్తారనేటటువంటి కోణం కాదు. కానీ ఏదైనా సరే విజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తనకంటూ తనకున్నటువంటి ఇమేజ్ను వాడుకుంటూ ఇప్పటికే పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ రాబోతుంది, మన పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుపోతుంది అని చెప్పేసి ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి పలు వరాలను సైతం కురిపించడం జరిగింది. దీనిపై ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు మాత్రం అంటే అన్నా డిఎంకే ఈ 2 పార్టీల అగ్రనేతలు ఇప్పటికే టీవీకే పార్టీ అడుగులు ఏ విధంగా వేయబోతున్నారు, విజయ్ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ ప్రణాళిక ఉండేటటువంటి పరిస్థితిని తాము అంచనా వేసేటటువంటి దిశకు అన్నా డిఎంకే పార్టీలు 2 దృష్టి సారించాయని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ అన్నా డిఎంకే టీవీకే మధ్య ఈ 3 పార్టీల మధ్య తమిళనాడు త్రిముఖ పోటీ ఉండనుంది. ఇదే రీతిలో అంటే ప్రతి పార్టీ డిఎంకేతో పాటు అన్నా డిఎంకేతో పాటు టీవీకే పార్టీలు, ఈ 3 పార్టీలు కూడా తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇప్పటికే దిశానిర్దేశం చేసి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటటువంటి కోణంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా పార్టీ స్థాపించినటువంటి టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను ఎక్కువ అసెంబ్లీ స్థానాలు అంటే ఇప్పటికే ఉన్నటువంటి 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన క్యాడర్ను పోటీకి దించేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. ఈ తరుణంలోనే బీజేపీ ఆయనతో టచ్లో ఉన్నట్లు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్లు వస్తున్నటువంటి ఈ వార్తలు మాత్రము కాస్త తమిళనాడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా రాజకీయ చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది గగన. రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ గగన. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.